Shabbat. Let us welcome our King in small prayer. పరిశుద్ధ యేసయ్య ఘనమైన నామాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నువ్వు మాకు ఇచ్చిన అతి శ్రేష్టమైన సమయం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నేను కీర్తించడానికి, నేను కొనియాడడానికి, నేను పూజించడానికి నువ్వు మాకు ఇచ్చిన సమయం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మేమేమై ఉన్నామో అది నీ వల్ల మాత్రమే. నీ యొక్క సంపూర్ణమైన చిత్తమును మేము అనుభవించలాగున తండ్రి, నీ యొక్క రూపులోనికి మీరు మమ్మల్ని తీర్చిదిద్ది నీ నామాన్ని మాత్రం మహింపరచుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామమున సమస్తం పొంది అనుభవిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. నీవే సహాయము, నేను ఎన్నడు భయపడను. నా శత్రు సమూహము ఎదురైనానే భయపడను. నీవే సహాయము, నేను ఎన్నడు భయపడను. నా శత్రు సమూహము ఎదురైనానే భయపడను. నీవే నా ధైర్యము, నీవే నా సర్వము. నీవే నా ధైర్యము, నీవే నా సర్వము. నిన్ను నే విడువను, ఎడబాయను అని సెలవిచ్చిన దేవా, నీ వాగ్దానము ఎన్నటికీ మారనిది ప్రభువా. నిన్ను నే విడువను, ఎడబాయను అని సెలవిచ్చిన దేవా, నీ వాగ్దానము ఎన్నటికీ మారనిది ప్రభువా. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాను చూసినట్లయితే చూడండి, కీర్తన గ్రంథము 69వ అధ్యాయం 32వ వచనము. దేవుని వెదకు వారలారా, మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. చూడండి, దేవుని వెతకడం అంటే ఏంటంటే మన యొక్క జీవితంలో మనం ఏం చేస్తున్నా ఇది దేవునికి ఇష్టమైందేనా, ఈ యొక్క పని చేయడం ద్వారా దేవుని యొక్క నామం మహింపరచబడుతుందా, నేను ఈ యొక్క మార్గంలో వెళ్ళడం ద్వారా దేవుని యొక్క నామం మహింపరచబడుతుందా అని ఎప్పుడైతే మన యొక్క జీవితంలో మనం చేసే ప్రతి ఒక్క పని ముందు మనము దేవునికి ఇష్టమైందా కాదా అని మనం ఆలోచిస్తూ ఆ యొక్క నిర్ణయాన్ని మనం తీసుకుంటామో ఖచ్చితంగా దేవుణ్ణి మనం వెతికిన వారం అవుతాం. చూడండి, మన యొక్క జీవితంలో ఒకటి ఆలోచిస్తున్నా, ఒకటి చూస్తున్నా, ఒకటి ఏదన్నా మనం మాట్లాడుతున్నా, మనం ఏ ఒక్క పనన్నా మనం చేస్తున్నప్పుడు మనం ప్రతి విషయంలో దేవుని మనం వెదకాలి. మనం చేసే ప్రతి ఒక్క విషయం దేవుని యొక్క నామం మహిమార్థమై మనం చేయాలి. చూడండి, దేవునికి ఇష్టానుసారంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో ఖచ్చితంగా దేవుడు మనకి ఇచ్చిన యొక్క ఆనందాన్ని మనం పొందుకోగలుగుతాం. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దావీదు తను చేసే ప్రతి ఒక్క విషయంలో దేవుణ్ణి ముందు పెట్టడం జరిగింది. చూడండి, ఆ యొక్క గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా దేవుని నామంలో ఆ యొక్క యుద్ధం చేయడం ద్వారా ఆ యొక్క విజయాన్ని పొందుకున్నాడు. ఈనాడు మన యొక్క జీవితంలో కూడా మనం చేసే ప్రతి ఒక్క విషయంలో ఎప్పుడైతే మనం దేవుని ముందు పెట్టి ఆయన్ని వెతుకుతూ మనం జీవిస్తామో ఖచ్చితంగా దావీదుని గొప్ప రాజుగా నిలబెట్టిన దేవుడు, దావీదు పక్షాన నిలబడిన దేవుడు ఈనాడు మన పక్షాన నిలబడుకొని ఆయన యొక్క కార్యాన్ని మన యొక్క జీవితంలో నెరవేరుస్తాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆమేన్. లెక్కించలేని స్తోత్రములు దేవా, ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రములు దేవా, ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రములు దేవా, ఎల్లప్పుడు నే